1000 మాటల్లో చెప్పలేని భావాలను ఒక్క ఫోటో స్పష్టం చేస్తుందంటారు. ఫోటోగ్రఫీ అనేది సృజనాత్మకతతో కూడిన కళ. కొన్ని చిత్రాలు మనసును కట్టిపడేస్తాయి, మరికొన్ని మైమరిపిస్తాయి, ఇంకొన్ని జ్ఞాపకాలు దొంతరులను తట్టిలేపుతాయి. ప్రకృతి రమణీయత, పక్షుల స్వేచ్ఛా విహారానికి సంబంధించిన చిత్రాలను తన కెమెరాలతో బంధించిన హైదరాబాద్కు చెందిన బాటిబండ్ల హరి ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ పోటీలో దాదాపు 5 లక్షల ఫోటోలు పోటీ పడగా అందులో హరి తీసిన చిత్రానికి పురస్కారం దక్కింది. స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హరి వారాంతాల్లో పక్షుల ఫోటోలు తీయడం కోసం ప్రకృతి ఒడిలోకి చేరుకుంటారు. హైదరాబాద్ బర్డ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అత్యుత్తమ చిత్రాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటారు. తెలంగాణలో మొత్తం 400కు పైగా పక్షి జాతులు ఉన్నాయని చెప్పిన హరి స్వేచ్ఛగా విహరించే విహంగాలను చూస్తుంటే మైమరచిపోతానని అన్నారు. ఫోటోలు సంస్కృతికి అద్దం పట్టడంతో పాటు ప్రకృతిని ప్రతి ఒక్కరికి దగ్గర చేస్తాయని హరి అన్నారు. అంతర్జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు ఇది ప్రోత్సాహాన్నిస్తుందని వెల్లడించారు. నాకు ఈ అవార్డు వచ్చిన చాలా హ్యాపీగా ఉందండి. ఇది చాలా ప్రఖ్యాతమైన అవార్డు సిస్టమ్. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం సుమారుగా 4 లక్షల 5 లక్షల ఫోటోగ్రాఫర్లు దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. సుమారుగా 1,11,000 మంది ఈసారి పార్టిసిపేట్ చేశారు. అందుట్లో వైల్డ్ లైఫ్ కేటగిరీలో ఫస్ట్ వచ్చింది వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఇది మనకే కాదు, మన తెలంగాణలో ఉన్న చాలా వెరైటీ 440 పక్షులు ఉన్నాయి, ఎన్నో రకమైన జంతువులు ఉన్నాయి. ఇట్స్ ఎ బిగ్, మన స్టేట్కే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. మనం చాలా మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ. మన ఇలా రావడం మన స్టేట్కి ఇట్స్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్ మన వాళ్ళందరికీ. దట్స్ హౌ ఐ సీ ఇట్. ఈ బర్డ్ ఫోటోగ్రఫీకి చాలా మంచి డెడికేషన్తో వెళ్ళేవారు అండ్ టైం టు టైం ఎక్కడ ఆపర్చునిటీ వస్తే తీసేవారు. ఆయనకి ఇవాళ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంట్లో అందరం. ఒక సెలబ్రేషన్ లాగా ఉంది మాకు ఇంట్లో. నాకు ఆయన చేసే ఫోటోగ్రఫీ హాబీ నాకు చాలా ఇష్టం, చాలా లెర్నింగ్ ఉంటుంది. సో మమ్మల్ని కూడా ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. సో ఇంట్లో మేము అందరం కూడా బర్డ్ ఫోటోగ్రఫీ వైపు అంత బర్డ్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా ఎప్పుడూ టైం స్పెండ్ చేయలేదని లేదు. ఆయన ఇంట్రెస్ట్ చూపించుతూ వెళ్తున్నారు అండ్ మంచి లెర్నింగ్ అవుతుందని మేము హ్యాపీగా ఉన్నాం.